నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి పుస్తక ప్రదర్శనలలో ఫేస్బుక్ శాకాహార మీటింగ్ స్టాల్లోనూ నా పుస్తకాలు కొని నాతో ఫోటోలు, ఆటోగ్రాఫ్స్ తీసుకొని ప్రోత్సహించిన మిత్రులకు ధన్యవాదాలు. పుస్తక ప్రదర్శనలు అయిపోయాయి కదా, ఇప్పుడు మీ పుస్తకాలు ఎక్కడ లభ్యమవుతాయి అని అడుగుతున్న మిత్రుల కోసం ముఖ్యంగా నిన్నటి ఈనాడు ఆదివారం అనుబంధంలో నీ జతగా నేనుంటాను పరిచయం వచ్చాక చాలామంది ఫోన్ చేసి అడిగారు. అదిగో అందుకోసం రోజుకొకటిగా నా 4 పుస్తకాలను పరిచయం చేస్తూ ఈ సమాచారం ఇస్తున్నాను. ఇక ఈరోజు నులివెచ్చని గ్రీష్మం, ఇండో అమెరికన్ డయాస్పోరా నవల. డయాస్పోరా అంటే ప్రవాస భారతీయులు అక్కడి జీవన శైలిని పరిశీలించి కథగా మలిస్తే అదే డయాస్పోరా కథ. వంగూరి ఫౌండేషన్ వారు డయాస్పోరా కథా సంకలనాలను ప్రవాస రచయితల నుండి సేకరించి ప్రతి సంవత్సరం ముద్రిస్తున్నారు. అయితే డయాస్పోరా నవల బహుశా ఇది అంటే నా ఈ నులివెచ్చని గ్రీష్మం 3వది అని ఏమో అని విన్నాను మాత్రమే సుమండి. మేము అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్ సీనియర్ సిటిజన్ సెంటర్లో మెంబర్గా చేరాం. అక్కడ మాకు మంచి అమెరికన్ స్నేహితులు లభించారు. వారి ఆహ్వానం మేరకు వారి ఇంటికి కూడా వెళ్ళాను. ఆ స్నేహ సౌరభ పరిమళాలే నా కళాన్ని ఈ నవల వ్రాసేందుకు ప్రోత్సహించాయి. ఇందులో అమెరికన్స్ జీవన స్థితిగతులే కాదు, వారి మనోఫలకాలు కూడా మీకు స్పష్టంగా కనిపిస్తాయి. వారి మనసు మూలాలను చేరే కొద్దీ వారి భావాలు, భావనలు నా హృదయాన్ని నులివెచ్చగా తాకాయి. అదే ఈ నవలలో మీకు కూడా కనిపిస్తుంది. నవల సరదాగా సాగుతూనే కొన్ని సందర్భాలలో మీ గుండెలను బరువెక్కిస్తుంది, ఆలోచింపచేస్తుంది. అనుబంధాల అర్థాలను, ప్రేమైక జీవుల ప్రేమ గాఢతను తెలుపుతుంది. మీరు నాలాగే ఆ నులివెచ్చని గ్రీష్మపు వెచ్చదనాన్ని ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అనుభవిస్తారు. పాఠక మిత్రుల ఆదరణతో అతి త్వరలోనే 2వ ముద్రణగా వచ్చిన మీ నులివెచ్చని గ్రీష్మం నవలను ఇంకా ఆదరిస్తారని ఆశిస్తూ ఈ పుస్తకం అమెజాన్లోని కింద ఇవ్వబోతున్న లింకులో, హైదరాబాద్ కాచిగూడలోని నవోదయ పుస్తక షాప్లో లభిస్తుంది. అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లోను, కామెంట్స్లో పిన్నుగాను ఇస్తాను. రేపు మరొక నా పుస్తక పరిచయంతో కలుద్దాం. అందాక సెలవా మరి. నమస్తే, మీ మాల.